అమరావతి శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై సమాధానమిచ్చిన మంత్రి నారాయణ మంత్రి కామెంట్స్. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసిన 85 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 82 లక్షల టన్నులు పూర్తిగా తొలగించాం. అక్టోబర్ 2 నాటికి మరో 1,00,000 టన్నుల చెత్తను తొలగిస్తాం. 2019-24 మధ్య కాలంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లతో 21 కిలోమీటర్ల డ్రైనేజీల పూడిక చేశాం. రాష్ట్రంలోని 6,249 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఇప్పటి వరకు 2,000 గ్రీన్ స్పాట్లుగా మార్చాం. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు 1957 MLD కెపాసిటీతో STPల అవసరం ఉంది. ప్రస్తుతం 533 MLD కెపాసిటీ STPలు ఉన్నాయి. మరో 1200 MLD STPలు నిర్మాణ దశలో ఉన్నాయి. అధ్యక్ష, మొదటి ప్రశ్న అవునండి, రెండవ ప్రశ్న అవునండి, మూడవ ప్రశ్నకి 21 కిలోమీటర్ల డీసెల్టేషన్ చేయడం జరిగింది. దానికి 50 కోట్ల యాక్చువల్గా మున్సిపాలిటీస్ చేయడం జరిగింది. 6,249 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం. అందులో 2,000ని గ్రీన్ స్పాట్స్ గా మార్చడం జరిగింది. మరొక 4,229 ఉన్నాయి అధ్యక్ష. సాలిడ్ వేస్ట్ కి 7,000 టన్స్ సాలిడ్ వేస్ట్ కి యాక్చువల్ గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చేలకి STPs 1,957 MLD కావాలి. దానికి 533 MLD ఉంది అధ్యక్ష. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ 1,200 అధ్యక్ష. త్వరలో 224 కూడా ప్రకటన జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చెత్త పంపిణీ చేసి చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్ వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క 2025కి పూర్తి చేయమన్నారు. ఈ యొక్క 85 లక్షల్లో 84 లక్షలు పూర్తయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష.